పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన దగ్గరగా చూస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారితో కూడా పనిచేసిన అబ్సల్యూట్లీ. అందుకే ఇద్దరి గురించి ఏం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ, ఆయన ఒక పొలిటికల్ సీఓ. ఏంటంటే ఇప్పుడున్న పొలిటికల్ పరిస్థితుల్ని ఎక్కడ కూడా అన్నిటిని క్యాప్చర్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నేను కూడా ఒక మాట అయితే నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా క్రైసిస్ని అడ్వాంటేజ్ ఉంటుంది, క్రైసిస్ని అడ్వాంటేజ్ తీసుకోమని చెప్తాను. అది చాలా ఉపయోగపడింది, చాలా ఉపయోగపడింది. అందులో అడ్వాంటేజ్ వస్తుందో ఆ అడ్వాంటేజ్ని తీసుకోండి, క్రైసిస్ని. అది ఇదైంది. బట్ ఆయన ఏంటంటే ఈజ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నాకు తెలిసినంత వరకు బార్న్ ఫర్ పాలిటిక్స్, అంతే. ఆ పాలిటిక్స్ని వీటిని అన్నిటిని చూసుకుంటూ ఆయన మనకి చాలా చేశాడు. ఆయన చేశారు కాబట్టే కదా ఈ రాష్ట్రం కోసం ఆయనకి మేము సపోర్ట్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ అంటే ఆయన దేశం కోసం పుట్టాడు, మానవాళి కోసం పుట్టాడండి. ఆయన వాస్తవానికి ఆయన ఒక ఇంట్రోవర్ట్. ఆయన అయితే బయటికి రాకూడదు, కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ అనేవాడు నిజాయితీగా ఉంటాడు. అవసరమైతే పట్టించుకోకుండా పక్కకి వెళ్ళి ఆయన పని ఆయన చేసుకుంటాడు. అర్థమైందండి? ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన చెప్పాడో ఆయన చేస్తాడు. పవన్ కళ్యాణ్ వన్ సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎమోషన్స్ని కానీ ఆయనకున్న అంటే మనకి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇచ్చిన కొన్ని హావభావాలు ఉంటాయి. అంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు నవ్వుతాం, దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాం. పాలిటిక్స్లో దాన్ని కొంచెం ట్యాంపర్ చేసుకుంటుంటాం. అది ఆయన చేయడు, దేన్ని చేయడు. ఆయన అయితే సైలెంట్గా ఉంటారు కానీ దేన్ని చేయడు. ఆయన నిజాయితీగా ఉంటాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద విమర్శలు చేసినప్పుడు ఎలాగా బాధ అనిపించిందిగా, వదలగా బాధ అనిపించిందిగా. నేను ఆయన మాతో మాట్లాడినప్పుడు ఆయన ఆలోచన విధానం, ఆయన స్థాయి, ఆయన అది వేరు. ఏమనాలా, ఆయన ఒక యోగి. అండ్ మీరు దగ్గర నుంచి చూసిన సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలకు స్పందించేవారు సార్? ఆయన కూడా కొంచెం బాధపడేవారు కదా? బాధపడ్డంటే బాధపడతారండి. పిల్లల్ని అన్నప్పుడు బాధపడరా అండి? వైఫ్ని అన్నప్పుడు బాధపడరా? తల్లిని అన్నప్పుడు బాధపడరా? కానీ లార్జర్ స్పెక్ట్రమ్, అదే నేను అంటున్నా, ఇది లార్జర్ స్పెక్ట్రమ్. క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, మమ్మల్ని కూడా మా క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేస్తున్నారు. అందుకే నేను అంటున్నా, రేపు అనే రోజు మీరుగా అరే అనవసరంగా ఒకరోజు అన్నామే అని అనిపించుకోకండి, కొద్ది దగ్గరగా చూసుకోండి అని అంటున్నా. ఈరోజు కొంతమంది నాతో ఎవరైతే డిబేట్లో వాదించారో వాళ్ళకి కూడా అదే పరిస్థితి పట్టిందిగా. సోషల్ మీడియాలో విపరీతంగా మహిళలను ట్రోల్ చేయడం కావచ్చు, వాటి మీద కట్టడి చేయాలనేది మీరు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు తీర్మానం చేస్తామన్నా మొన్న అసెంబ్లీలో ఎంతవరకు వెళ్తుంది సార్ అసలు ఇది? అది అదేనండి, దానికి మేమే దానికి కట్టడి చేయాలి. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వెళ్తే అందుకే వచ్చాం. దూకుడు తత్వం. ఎస్, ఎవడు బాధపడితే మనకేటండి, ఎవడొచ్చి మన మీద ప్రెషర్ పెడితే ఎవడికేటండి? ఎట్టి పరిస్థితుల్లో అది ప్రజలకి అది అది అన్యాయం జరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. లీడర్స్ లైక్ అస్, ఎస్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఎవడు ఏం మాట్లాడుకున్నా మాకు అనవసరం. చర్చిస్తాం, చర్చతో మాట్లాడతాం, మీ ఇన్పుట్స్ తీసుకుంటాం, అన్నీ ఉంటాయి. దాంట్లో నిజంగా ప్రజలకు ఇబ్బంది, మహిళల్ని అసాసినేట్ చేస్తున్నారు, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు ఎస్, లీడర్స్ లైక్ మాలాంటి లీడర్స్ విల్ స్టాప్ ఇట్. మొన్న ఈ మధ్యన నాగబాబు గారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించారు సార్. ఆ సందర్భంలో జనసేన కార్యకర్తలు ఆయన ఎదురుగానే చాలా అసంతృప్తి వెలగక్కారు. కూటమి పార్టీలో మాకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదంటే ఆ సందర్భంలో వాళ్ళ మైకులు కూడా కట్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఆ పరిస్థితి ఇప్పటికి కూడా ఉందా? ఇంకా ఏమీ ఉండవండి అవన్నీ. ఇప్పుడు ఒక పార్టీలోనే అలాగని పార్టీలో కూడా ఉంటాయండి, అవన్నీ ఉంటాయి. అవి ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మేము ట్రైన్ చేయాలంతే. రాజకీయాల్లో అందరికీ ఉంటాయి అవి. అంటే కార్యకర్తల అసంతృప్తి తారాస్థాయికి వెళ్తే పార్టీకి ముప్పు కాదంటారా? కార్యకర్తల అసంతృప్తి కాదు, కార్యకర్తలు వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి, ఏ పరిస్థితి ఎలా వచ్చినప్పుడు ఎలా, అంటే కార్యసాధకులు అని ఉంటారు చూసారా, కార్యకర్తల్ని కార్యసాధకుల కింద తీర్చాల్సిన బాధ్యత మాకుంది. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే నాకు ఎవరు వచ్చి నాకు చేయరండి రాజకీయాల్లో. నేను మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు నాకేం చేసేయలేరండి. మీతో పని చేయించుకోవడం ఎలా అనేది మాకు, అది మొన్న ఆ 3 days కార్యక్రమం కూడా అంత క్లారిటీ ఉంది. ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు, ఆయన క్లారిటీ ఇచ్చారు. కూటమి పాలన దాదాపుగా మరొక 15 ఏళ్ళ పాటు ఉంటుందంటే చెప్పడం, అది కార్యకర్తలు జీర్ణించుకుంటున్నారు. 100%. ఎందుకు
కూటమి 15 సంవత్సరాలు ఉండాలి అనే దాని మీద క్లారిటీ ఉందండి కార్యకర్తలకి. ఎందుకు ఉండాలి అనే దాని మీద క్లారిటీ ఉన్నప్పుడు కన్విన్స్ అయ్యారు కార్యకర్తలు అందరూ. ఎందుకు కన్విన్స్ అవ్వరు? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని రమ్మంటే వీళ్ళందరూ రాలా. మేమంతా మాకు మేముగా పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒక అటాచ్మెంట్తో వచ్చాం. అంటే కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, ఎందుకు ఉండదు? గౌరవం దక్కకపోవడం. అదే అంటున్నానండి. ప్రాధాన్యత అనేది ఒకడిస్తే తీసుకోరు రాజకీయాల్లో, మనమే తీసుకోవాలి. దాన్ని ఎలా సాధించుకోవాలి? కూటమి ఉంటుండగానే ఎలా సాధించుకోవాలి? ఆ ధర్మం ఉంటుండగా ఎలా సాధించుకోవాలి? కావాలని ఎవరైనా ఇది చేసినప్పుడు డెఫినెట్గా పార్టీ ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు సాధించుకునే విధానం మీకు నేర్పిస్తున్నాం. మేము ఫిష్ ఇవ్వండి, ఫిష్ పట్టడం ఎలా నేర్పించాలి. అది మా పరిస్థితి ఈరోజు. ఫిష్ పట్టే పరిస్థితి మేము చేస్తాం. మీరు చూసే ఉంటారు, పొద్దున్న వచ్చి రాత్రి 12 గంటలకు వెళ్ళేవారు, అందరితో మాట్లాడారు, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. అంటే ఒక కార్యకర్త అడిగాడు, మీరు మా దగ్గరికి కూడా వచ్చి మీరు వెళ్ళేది ఎక్కడెక్కడికి వెళ్ళే బదులు మా దగ్గరికైనా ఎవరో ఒకరి దగ్గరికి వస్తే ఆనందిస్తాం కదా. డెఫినెట్గా వస్తానని చెప్పారు. ఇది బాగుందని అన్నారు. కార్యకర్తలు చాలామంది చాలా మాట్లాడారు ఆయనతో. ఇప్పుడు మా నాయకులు ఉన్నాం అనుకోండి, మాకు చాలా క్లియర్గా చెప్పారు, మీకు నియోజకవర్గాలు ఇచ్చాం, అతి తక్కువ తీసుకోవడానికి కారణం ఏంటంటే మన క్యాపబిలిటీస్ అన్నీ మనకు తెలుసు. అంటే డబ్బులు పెట్టడము లేకపోతే ఇంకోటి చేయడము కాదు. ఇక్కడ క్యాపబిలిటీస్ అంటే మీరు ఒక నియోజకవర్గం హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. సో చాలా క్లారిటీగా 15 సంవత్సరాలు మనం దేశం కోసం రాష్ట్రం కోసం మనం కలిసి వెళ్తున్నాం, అందులో ఎటువంటి తేడా లేదు. బట్ మీరు మాత్రం హ్యాండిల్ చేసుకునే విధానం నేర్చుకోండి అని చెప్పడం మేము చేసుకోవాలి. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుందంటూ మీరు చాలాసార్లు ప్రచారంలో చెప్పడం జరిగింది. బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఉండొచ్చు అంటారు? ఏదైనా జరగచ్చు. మీ కార్యకర్తల ఆశ నెరవేరుతుంది ఎప్పటికైనా? 100% అండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఎక్కడని చెప్పారా? అవుతారని ఎక్కడని చెప్పారా? ఇది జర్నీ అండి. ఒక్కొక్కరికి ఒక బాధ్యత. ఈరోజు ఉప ముఖ్యమంత్రి బాధ్యత ఆయన దగ్గర ఉంది. ఉప ముఖ్యమంత్రి ఈజ్ ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి స్థాయి కదా. కీలకమైన శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆయన చెప్పిన ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ఉంది, మాకు 4 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నాడు ఆయన, టు ఎవ్రీవన్ ఇన్సూరెన్స్. అది ఇస్ వెరీ బ్యూటిఫుల్ స్కీమ్. ఎక్కడ మేమేమి అనౌన్స్ చేయలేదే, సూపర్ 6లో ఎక్కడ అనౌన్స్ చేయలేదే. బ్యూటిఫుల్ స్కీమ్, మామూలు స్కీమ్ కాదు. అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ, వాళ్ళ స్టేచర్, అందరికీ కూడా అప్ టు 25 lakhs ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. అది ఎలాంటి స్కీమ్ అంటే అది మనకి ఒక పొలిటికల్ ఏదైనా ఒక గవర్నమెంట్ ఏం చేయాలంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి ఫ్రీగా ఇవ్వాలి. సో హెల్త్ మీద ఈరోజు మేము ఫ్రీగా ఇచ్చినట్టే కదా. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసి ఇన్సూరెన్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తానని ఏమనలేదే, ఎక్కడ అనలేదు. అది కంటే ఇది కంటిన్యూ దాన్ని మీకు బయటకు వస్తుంది. అంతా కూడా ఇంకా రాలేదు, బయటకు వస్తుంది. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ విల్ ప్రొటెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేటస్. అర్థమైంది కదండి మీకు. సరే, ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీరందరూ కూడా 15 సంవత్సరాల పాటు కూటమి పాలన ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపుగా మీరు అందరూ త్యాగాలకు సిద్ధంగా ఉన్నట్టేనా? త్యాగాలకు సిద్ధంగా ఉండాలనేది మీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో త్యాగాలకు అందరూ సిద్ధంగా ఉంటున్నట్టేనా? దేనికి త్యాగాలండి? పదవి రావచ్చు, జర్నీ అండి ఇది. ఏం గ్యారంటీ ఉంటుందండి? ఎవ్రీ 5 yearsకి ఏం గ్యారంటీ ఉంటుంది పదవులకి? అంటే జర్నీ వదిలేస్తామా? ఎవరైనా సరే రాజకీయాలకు వస్తే జర్నీ వదిలి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జర్నీ. హౌ యూ ప్లే అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎథికల్గా ప్లే చేసావా, అనెథికల్గా ప్లే చేసావా, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ? నీకు పదవి ఇంపార్టెంటా, జర్నీ ఇంపార్టెంటా? జర్నీకి ప్రిపేర్ అయ్యి రమ్మన్నారు, జర్నీకి ప్రిపేర్ అయ్యి వచ్చాం. పదవులు రావచ్చు, రాకపోవచ్చు. అరే పదవులు రావాలని ఎక్కడుందండి, రాకూడదని ఎక్కడుందండి? ఇట్స్ ఎ జర్నీ అండి. మీరు ఏం మాట్లాడుతూ, ఇప్పుడు నేను ఉద్ధరించాలనుకున్నా ఒక నియోజకవర్గాన్ని, ఉద్ధరించాలంటే నేను ఎమ్మెల్యేని అవ్వాలి. ఎమ్మెల్యేని అవ్వాలంటే నా వ్యూహాలు నాకు ఉండాలి. ఈ జర్నీలో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో నేను దానికి అనుగుణంగా నేను చేశా. అది ఎథికల్గా చేశానా, ఎథికల్గా కాదా అనే దాని మీద నా క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి? దూకుడిగా చేసినప్పుడు డెఫినెట్గా కొంత ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని నేను పట్టించుకోకుండా నేను టైం సేవ్ చేసుకుంటూ ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళినప్పుడు కొంత రప్చర్ ఏర్పడుతుంది. ఆ రప్చరే ఇప్పుడు నా మీద అపవాదాలు. ఇంకొకటి అనుకోండి, టైం తీసుకుంటాడు, ఎవరికి తెలియకుండా నేను ఇంప్లిమెంట్ చేయాలి చాలా స్మూత్గా. ఈ దేశం ఒకటో ప్లేస్ టాప్లోకి వెళ్ళాలని నమ్మే వ్యక్తిని. సో టైం ఎక్కడుంది? వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో రప్చర్ అయితే నా మీద కదా అవుతుంది. అవునండి, నేను ముందుకెళ్ళినా అలాగే మాట్లాడతారు, లేకపోయినా అలాగే మాట్లాడతారు. దిస్ ఈజ్ మై జర్నీ. సరే, మీరు గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలన విధ్వంసం అని మీరు అందరూ కూడా విమర్శిస్తున్నారు. అంటే ఇవి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. ఈ ఏడాదిలోనే
దాదాపుగా 1,80,000 కోట్ల అప్పులు చేసేసి అప్పుల రాష్ట్రాన్ని మార్చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది. మీరేం చెప్తారు సమాధానం? వైఎస్ఆర్సీపీ అన్నీ విమర్శిస్తుంది. ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ విమర్శలకి వాళ్ళకి అసలు బేసే ఉండదు అనడానికి ఒక రీజన్ చెప్తానండి. సిలిండర్స్ 3 సిలిండర్స్కి 1 సిలిండర్ ఇచ్చారు, 2 సిలిండర్ ఇవ్వలేదు, 2 సిలిండర్ ఇవ్వలేదు అన్నారు. నేను మామూలుగా చెప్తా, లాజిస్టిక్స్ గురించి ఒక గవర్నమెంట్ నడిపిన వాళ్ళు లాజిస్టిక్స్ గురించి తెలియాలి కదా. ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఎంతమంది దగ్గర ఉంటాయి, సిలిండర్లు ఎన్ని ఉంటాయి, ఒక సంవత్సరం పాటు సిలిండర్లు ఎంత ఉంటుంది, స్టాక్ ఎంత ఉంటుంది, అవి 3 సిలిండర్లు ఒకసారి ఇచ్చేస్తే దాని ఇదేంటి, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఇస్తారు, దాన్ని ఏమన్నారు 3 సిలిండర్లు ఇవ్వకుండా 1 సిలిండర్ ఇచ్చారు, 1 సిలిండర్ ఇచ్చారని మాట్లాడి ఇది చేశారు. అది నిజంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడిన దానికి అర్థం ఉందా అండి? పెన్షన్లు తగ్గించడం మీద ఏమంటారు సార్? పెన్షన్లు ఎక్కడ తగ్గించారు? దాదాపుగా 1,00,000 పైగా పెన్షన్ల కోత అనేది అర్హత ఉన్న ఏమవుతుందన్నీ అబద్ధాలండి. అర్హత లేని వాళ్ళు పెన్షన్లు ఎప్పుడైనా కట్ చేస్తాం, అందులో డౌట్ లేదు. అర్హత ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇస్తాం. ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చాం? మేము 100% ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ. వాళ్ళు అలా చేయలేదు, కావాలని తీసి పడేశారు. మన పార్టీ కాదంటే తీసేశారు అంతే. మన పార్టీ అంటే వాడికి ఏది ఉన్నా లేకపోయినా పెట్టేశారు. అక్కడక్కడ చిన్న ఇష్యూస్ జరిగినాయి కొంత, ఆ ఇష్యూస్ లేని వాళ్ళకి కూడా, అర్హత లేని వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలండి. ప్రతి రూపాయి ప్రజలదండి, ఇది ప్రతి రూపాయి ప్రజలది. ప్రజలకి రూపాయి ఎక్కడో తప్పు జరుగుతున్నప్పుడు ఎవడో మన మీద మాట్లాడతాడు, అర్థం లేని మాటలు మాట్లాడతాడు, రాజకీయంగా మన మీద బురద జల్లుతారు అనుకొని అవి చేయకుండా ఉండే మనస్తత్వం అయితే మాది కాదు, బాబు గారిది కాదు, పవన్ కళ్యాణ్ గారిది కాదు. బట్ ఒక్కటైతే నిజం, మీరు అంటున్నన్ని ఎక్కడ తీసిలేదు, అక్కడ అరాకొర ఎక్కడో తీస్తే ఆ తప్పు ఎక్కడ ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. ఎక్కడైతే పొరపాట్లు జరిగాయి, ఎక్కడైతే తప్పులు జరిగి అనర్హులకి ఇచ్చారో అక్కడ జరుగుతున్నాయి. ఎక్కడన్నా ఇప్పుడు ఒకవేళ అర్హత ఉన్న వాళ్ళకి ఎక్కడన్నా బై మిస్టేక్ తీశారనుకోండి, మా దగ్గరికి వస్తున్నారు కదా, ఎమ్మెల్యేల దగ్గరికి వస్తున్నారు, మేము మళ్ళీ అంతా కూడా చెక్ చేసుకుంటున్నాం. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదండి.